చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి ఆధ్వర్యంలో 4 రోజుల నుండి మండలంలోని గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా నేడు 4వ రోజు గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ చెక్ వాల్ ఏ విధంగా అమర్చాలి, వాటి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భిక్షపతి మాట్లాడుతూ మండలంలో 4 రోజులుగా గ్రామీణ మంచినీటి సహాయకులకు పైప్లైన్ లీకేజీ చెక్ వాల్ ఫిట్టింగ్, హ్యాండ్ బోర్ రిపేర్, మంచినీటి సరఫరాపై అవగాహన కల్పించామని తెలిపారు. మండలంలో గ్రామీణ మంచినీటి సహాయకుల శిక్షణా కార్యక్రమం 4వ రోజు. ఈ రోజులో భాగంగా మనకి ఈ హెచ్డిపి పైపులు, మన పైప్ లైన్ లీకేజీలు ఎట్లా జాయింట్ కొట్టుకోవాలి, పైప్ లైన్ లీకేజ్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకు ఎట్లా చేయాలి, దాన్ని తర్వాత ఈ గేట్ వాల్స్ ఎట్లా రిపేర్ చేసుకోవాలా, దానిపైన ఇవాళ మన బాలరాజ్ అని మాస్టర్ ట్రైనర్ వచ్చి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆ జాయింట్ కొట్టే విధానము, ఆ పైప్ని ఎట్లా కట్ చేసుకోవాలి, టీ ఎలా పెట్టాలి, పైప్ లైన్ లీకేజ్లో ఎలా నివారణ చేసుకోవాలి, తర్వాత ఎక్కడైనా పైప్ లైన్ అంటే నీళ్ళు ఒక ఏరియాకు వస్తలేవు, దాన్ని ఏ రకంగా దాన్ని పరిష్కారం చేయాలి, ఆ విషయంలో ఈరోజు మన మంచినీటి సహాయకులందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హీట్ చేసుకోవచ్చు. అలా స్టిక్ ఎంత వస్తుందో మనం 75 అయిపోయిందని స్టిక్ చేసుకోవాలి. అంత స్టిక్ చేసుకొని ఏం చేయాలంటే దీన్ని మనం హీట్ చేసుకొని దీన్ని సైజ్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంత మనం ఎల్లి కొడుతున్నాం ఎంత సైజ్ కట్ చేసుకోవాలి. ఏ పైపు మన ఇలా పైప్ సైజులు ఉంటాయి. 60 డై ఉంటుంది, 90 డై ఉంటుంది, 75 డై ఉంటుంది, 65 డై ఉంటుంది. దాన్ని బట్టి సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేస్తాం, క్లాస్లో కట్ చేసుకోవచ్చు. క్లాస్లో కట్ చేసి దాని తర్వాత మనం ఎలా చేసుకోవాలి, హీట్ ఎంత పెట్టుకొని దానివల్ల ఇది తర్వాత మనం హెచ్ఈలో చేసుకోవచ్చు, ఎన్నిట్లో తయారు చేసుకోవచ్చు. దీనిలో మనం చేంజ్ ఉండదు కాబట్టి మనమే తయారు చేసుకోవచ్చు. దొరికినప్పుడు మనం ఇది అక్కడ దగ్గరనే తయారు చేసుకోవచ్చు.